జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకుంది కానీ అభివృద్ధి పనులు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు కోరారు. నవంబర్ 11వ తేదీన కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చి వాళ్ళు వెల్కమ్ చెప్పి మరియు ఈసారి మీకే సపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు చూపించే ఆదరణ ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు అంతకంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పి ఓట్లు వేయించుకున్నారు కానీ ఇక్కడ ఏం చేయలేదు. డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏ ప్రాబ్లం చూసినా అట్లనే ఉన్నాయి. అందుకొరకు మీరు ఫైట్ చేయాలి అసెంబ్లీకి పోయని చెప్పి ఆశీర్వదించడం జరుగుతున్నది. సో మీ అందరికీ మరియు ఓటర్ మహాశైలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి. ఏదో ఒక మతం పేరుతో వాళ్ళు ఓట్లు వేసుకున్నారని ఒక్క వారికే వాళ్ళు సపోర్ట్ చేయాలని చూసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ ఒక్కటే సరిపోతుంది నాకైతే అర్థం కావట్లేదు. మోడీ గారు ఎక్కడ కూడా ఓన్లీ మైనార్టీస్ కి ఓన్లీ హిందూస్ కి అని సపరేట్ స్కీమ్స్ ఏం లేవు. అక్కడ అందరికీ సమానంగా స్కీమ్స్ చూపించేసి భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతున్నటువంటి మోడీ గారికి మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కిషన్ రెడ్డి గారి బడ్జెట్ నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఫంక్షన్ హాల్, మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు, బోర్వెల్స్ ఉండొచ్చు, ఎక్కడైతే వాటర్ లేదో ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ లేకున్నా కానీ మేము చేస్తున్నాము. నేను మళ్ళీ మీ ద్వారా చెప్పేది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే